హాయ్ అండి, ఈరోజు మనం తిరుమలలో జుట్టు ఎందుకు ఇస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వం విష్ణుమూర్తి వెంకటేశ్వరుని అవతారంలో లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వస్తాడు. ఎక్కడ ఉండాలో తెలియక అక్కడ ఒక చీమల పుట్టలో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ఒక గోవు రూపంలో ఆ పుట్ట దగ్గరికి వచ్చి శ్రీ మహావిష్ణువుకు పాలు ఇస్తూ ఉంటాడు. అది గమనించిన ఆవుల కాపరి గొడ్డలితో ఆవు తలపై విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకు అడ్డంగా నిలబడతాడు. దానితో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి రక్తం కారి గాయమవుతుంది. కొద్ది రోజులకి గాయమైతే మానుతుంది, కానీ అక్కడ వెంట్రుకలు రావు. వెంకటేశ్వర స్వామి ఒక కొండపై పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళుతున్న నీలాదేవి అనే గంధర్వ కన్య వెంకటేశ్వరుడిని చూస్తుంది. స్వామి, ఇంత అందంగా ఉన్న మీ తలపై వెంట్రుకలు లేవు అని నీలాదేవి వెంకటేశ్వరుడికి తన వెంట్రుకలని ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి, నా కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా, కలియుగంలో ఈ కొండపైకి వచ్చే భక్తులు తలనీలాలు ఇవ్వడం సాంప్రదాయంగా మారుతుంది. ఆ జుట్టులో ఉండే శక్తి అంతా నీకు లభిస్తుంది అని నీలాదేవికి వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలలో తలనీలాలు ఇవ్వడం సాంప్రదాయంగా మారింది. నేనిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరికైతే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటుందో ఓం నమో శ్రీనివాసాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.